హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ముందుగా మన నిన్ను కోరి ఫ్యామిలీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్, ఎపిసోడ్ 99. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు నన్ను దక్కించుకోలేవు. పిచ్చి ప్రయత్నాలు స్టాప్ చేసి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. నాకు మళ్ళీ కనిపించకు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని ఎర్రబడిన కళ్ళతో కోపంగా అంటూ చెయ్యి డోర్ వైపు చూపించాడు రుద్ర. అవంతి మూతి బిగించి అలాగే రగిలిపోతూ చూస్తుంది. క్యాబిన్ బయట నిలబడి ఈ సంభాషణ అంతా వింటున్నాడు విశాల్. అవంతి వస్తుండడం గమనించి తన వెనుకే వచ్చి క్యాబిన్ డోర్ దగ్గర నిలబడి చెవులని డోర్కి అప్పగించేసి వింటున్నాడు క్యూరియాసిటీతో. రుద్ర అవంతికి ఇచ్చిన షాక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తనలో తాను నవ్వుకుంటున్నాడు. తను వెళ్ళమన్నా వెళ్లకుండా అవంతి అలాగే చూస్తూ బొమ్మలా నిలబడేసరికి రుద్ర సహనం నశించింది. మిస్ అవంతి, నా టైం వేస్ట్ చేయకు. నీకు నువ్వుగా వెళ్ళకపోతే నేను గెంటాల్సి వస్తుంది. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవు అనుకుంటున్నాను అన్నాడు సీరియస్గా. అవంతి రుద్ర మొహంలోకి సూటిగా చూస్తూ అతని దగ్గరికి అడుగులు వేసి ఎదురుగా నిలబడింది. కోపంలో ఇంకా హాట్గా ఉంటావు రుద్ర. నువ్వు నీకు ఇలా దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఒక్కసారి నన్ను చూడు అని అంటూ తన బ్లేజర్ సూట్ విప్పేసి చైర్పై పడేసింది. ఫార్మల్ షర్ట్ అండ్ ట్రౌజర్లో ఉంది తను. ఇంత అందం పర్సనాలిటీ నిన్ను కోరేస్తే ఎలా రిజెక్ట్ చేయాలనిపిస్తుంది. మగాళ్ళు నా కోసం పిచ్చోళ్ళైపోతారు, కానీ నాకు నువ్వంటే పిచ్చి. నేనేమి నీ వైఫ్ని వదిలేసి నన్ను వైఫ్ని చేసుకోమనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యారేజ్ మీద నాకు ఇంట్రెస్ట్ అండ్ బిలీఫ్ లేదు. ఐ జస్ట్ వాంట్ యూ బిజినెస్ పార్ట్నర్ విత్ బెనిఫిట్స్. మైకకి తెలియకుండా వీ కెన్ మేనేజ్. డీప్ వాయిస్తో మత్తెక్కిన కళ్ళెత్తు అతని తినేసేలా చూస్తూ ఆమె షర్ట్ పై బటన్స్ రెండు విప్పేసి క్లీవేజ్ షో చేస్తుంటే రుద్రకి చిర్రెత్తుకొచ్చింది. అవంతి, వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్? డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నీ అందాలు చూపిస్తూ ఎక్స్పోజ్ చేస్తూ నువ్వు నన్ను అట్రాక్ట్ చేయగలవు అనుకుంటే నీకంటే పెద్ద ఫూల్ ఇంకొకరుండరు. డోంట్ ప్లే దిస్ బ్లడీ చీప్ ట్రిక్స్. ఇట్స్ డిస్గస్టింగ్. నీ ట్రాప్లో నేను పడను. సభ్యత, సంస్కారం అమ్మాయి విలువను పెంచుతాయి. అవి లేని అమ్మాయి ఎంత అందంగా ఉన్నా మగాడి కళ్ళను ఆకర్షించగలదేమో కానీ మనసును ఆకర్షించలేదు. నీ అందాల షో ఇంకెవరి దగ్గరైనా చేసుకో అని తనని అసహ్యంగా చూస్తూ చైర్పై ఉన్న ఆమె బ్లేజర్ తీసి ఆమె మీద విసిరేశాడు. అతని రిజెక్షన్కి అవంతి ఈగో దారుణంగా హర్ట్ అయింది. తల కొట్టేసినట్టయింది. తన ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో పిచ్చెక్కిపోయింది. పళ్ళు కొరుకుతూ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్తో చూస్తుంది అతని వైపు. నీకు నా ముందు నిలబడే అర్హత కూడా లేదు. నా కళ్ళ ముందు కనబడకు. నేను ఏం చేస్తానో నాకు తెలియదు. ఆ తర్వాత నువ్వు రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది అని రుద్ర సీరియస్ టోన్లో చెప్తుంటే అవంతి ఇంకేం చేయలేక అతని కోపంగా చూస్తూ షర్ట్ బటన్స్ పెట్టుకుని బ్లేజర్ వేసుకుంది. రుద్ర అని మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే రుద్ర కోపంగా చెయ్యి అడ్డుపెట్టాడు ఆపమన్నట్టుగా. కొన్ని క్షణాలు అతని కోపంగా చూసి విసురుగా వెనక్కి తిరిగిన అవంతి క్యాబిన్ డోర్ తీసి దడేల్మని సౌండ్ వచ్చేలా వేయడంతో బయటే ఉన్న విశాల్ ఉలిక్కిపడి చెవులు మూసుకున్నాడు. అవంతి దుమ్ముదుమలాడుతూ వెళ్ళిపోయింది. అమ్మయ్యా, బాస్ ఈ శనిగ్రహాన్ని వదిలించుకున్నారు. బాస్, యు ఆర్ రియల్లీ గ్రేట్. మైకా మేడం చాలా లక్కీ ఇంత మంచి హస్బెండ్ దొరికినందుకు. మేం కూడా లక్కీ ఇంత మంచి బాస్ దొరికినందుకు అని తనలో తాను హ్యాపీగా అనుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి మే ఐ కమ్ ఇన్ సార్ అన్నాడు. ఎస్ సార్, స్టేటస్ రిపోర్ట్ అంటూ రుద్రకి అందించాడు విశాల్. ఒక స్ట్రాంగ్ కాఫీ చెప్పు అంటూ రిపోర్ట్ తీసుకుని చూస్తున్నాడు రుద్ర. ఓకే సార్ అని క్యాఫిటేరియాకి కాల్ చేసి కాఫీ ఆర్డర్ చేశాడు విశాల్. కాఫీ తాగాక మైండ్ రిఫ్రెషింగ్ అనిపించింది రుద్రకి. విశాల్, అవంతి కంపెనీ కాంట్రాక్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేశాను అండ్ పెనాల్టీ అమౌంట్ కూడా సెటిల్ చేశాను. ఆ ప్రాజెక్ట్స్ వర్కింగ్ టీం అందరికీ ఒక మీటింగ్ పెట్టి అప్డేట్ ఇవ్వు వెంటనే. ఓకే సార్ అని చెప్పి బయటికి వెళ్ళిన విశాల్కి మహి క్యారియర్ బాక్స్తో వస్తూ ఎదురైంది. గుడ్ మార్నింగ్ మేడం అని ఉత్సాహంగా అన్నాడు విశాల్ తన దగ్గరికి నడుస్తూ. గుడ్ మార్నింగ్ విశాల్, ఫేస్ బాగా గ్లో అవుతుంది. ఏంటి విశేషం? చాలా పెద్ద విశేషం ఉంది మేడం. నాకంటే ఎక్కువ మీకే పెద్ద విశేషం
అని విశాల్ అనేసరికి అవునా, ఏంటది అంది మహి క్యూరియాసిటీతో కళ్ళు విప్పాచి చూస్తూ. అవంతి ఉంది కదా, ఇందాక ఆఫీస్కి వచ్చింది అని విశాల్ మెల్లిగా చెప్తూ ఉంటే తర్వాత అని అడిగింది మహి. బాస్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? ఏమైనా పిచ్చి వేషాలు వేస్తుందా? ఇప్పుడు అక్కడే ఉందా? దాని సంగతి చెప్తా అని మహి కోపంగా వెళ్ళబోతుండే. మేడం కూల్ కూల్, నేను చెప్పేది వినండి, తను వెళ్ళిపోయింది అన్నాడు విశాల్. మహి ఆగి అతని వైపు చూసి చెప్పు అంది ఆదుర్దాగా. అవంతి గురించి మీరిక ఏం వరి అవనవసరం లేదు. రుద్ర సార్ గట్టిగా ఇచ్చిపడేశాడు. సార్ ఇచ్చిన షాక్కి షేక్ అయిపోయింది పాప. ఏం జరిగింది విశాల్? తను విన్నది క్లుప్తంగా చెప్పాడు విశాల్. అదంతా విన్న మహికి రుద్ర చేసిన దానికి అంతులేని సంతోషం, అవంతిపై చంపేసేంత కోపం ఒకేసారి కలిగాయి. దొంగమోంది, అంత దరిద్రంగా బిహేవ్ చేసిందా? రుద్ర మీద దాని కన్ను పడిందని తెలుసు, కానీ మరీ ఇంత చీప్గా ప్రవర్తిస్తుంది అనుకోలేదు. నాకు ఫోన్ చేసి ఉండాల్సింది విశాల్, వచ్చి ఫుల్గా కోటింగ్ ఇచ్చేదాన్ని అంది మహి పిచ్చి కోపంతో ఊగిపోతూ. బాస్ మాటలతోనే కోటింగ్ ఇచ్చేశారు మేడం. మళ్ళీ బాస్ జోలికి రావడానికి ధైర్యం చేయదు. మీరు రిలాక్స్ అవ్వండి. బాస్ మీకు భర్తగా రావడం మీ అదృష్టం అని చిరునవ్వుతూ అంటుంటే, అవును, ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాను. ఆ దేవుడు మీ బాస్ని వరంగా ఇచ్చాడు అంది మహి సంతోషంతో. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి మేడం, అప్పుడే మేము హ్యాపీగా ఉంటాం. మహి నవ్వుతూ చూసి, ఇదిగో బాక్స్, వెళ్ళి లంచ్, మీ అత్తయ్య స్పెషల్గా చేసింది నీకోసం అంటూ బాక్స్ తీసి ఇచ్చింది మహి. థ్యాంక్ యూ మేడం అంటూ బాక్స్ అందుకున్నాడు విశాల్. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, మంచి హ్యాపీనెస్ చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి రుద్ర క్యాబిన్ వైపు మహి నడవగా చిన్నగా నవ్వుకొని లంచ్ చేయడానికి వెళ్ళాడు విశాల్. మహి మెల్లిగా డోర్ ఓపెన్ చేసి క్యాబిన్లోకి వెళ్ళింది. రుద్ర చైర్లో వెనక్కి వాలి తల కింద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. మహి సౌండ్ చేయకుండా బాక్స్ పక్కన చైర్పై పెట్టి ముని వేళ్లతో రుద్ర దగ్గరికి నడిచి అతని బుగ్గపై ముద్దిచ్చింది. రుద్ర పెదవులు అందంగా విచ్చుకున్నాయి. కళ్ళు తెరిచి నవ్వుతూ చూశాడు తన వైపు. ఏంటి నవ్వుతున్నావు? ఎవరు కిస్ చేసినా ఇలాగ రియాక్ట్ అవుతావా? చిరు కోపం నటిస్తూ మూతి ముడుచుకుంది మహి. నన్ను కిస్ చేసింది నువ్వే అని నాకు తెలుసు దరహాసంతో బదిలిచ్చాడు రుద్ర. ఎలా తెలుసు? కళ్ళు మూసుకునే ఉన్నావు కదా. నన్ను ఇలా కిస్ చేసే ధైర్యం నీకు తప్ప ఇంకెవరికి ఉంటుంది అంటూ ఆమె చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు. మహి మనసు మురిసిపోయింది. పెదవులపై చిరునవ్వు విరిసింది. ఇంకాస్త ముందొచ్చుంటే ఆ మెంటలవంతికి పట్టపగలే చుక్కలు చూపించేదానివి, బ్రతికిపోయింది తనలో తాను అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు రుద్ర. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు అని అన్నాడు అడ్డంగా తలాడిస్తూ. మహి అతని చుట్టూ చేతులు వేసి గాఢంగా హక్ చేసుకుంది. ఆ కౌగిలిలోని గాఢతను అనుభూతి చెందుతూ, వచ్చి 3 hours కూడా కాలేదు, అప్పుడే నన్ను చాలా మిస్ అయ్యావా అన్నాడు రుద్ర. ఇది మిస్ అయినందుకు కాదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఐ ఫీల్ బ్లెస్డ్ అని అంటూ అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ చెంపపై ముద్దిచ్చింది. ఎందుకు సడన్గా? ఆ మాయలేడి అవంతి పీడ వదిలిపోయింది కదా అందుకు అని అంటూ నాలుక కరుచుకొని ఇహి అని పల్లెకిలించింది. ఓ, అదా సంగతి. అప్పుడే నీ దగ్గరికి చేరిందా విషయం? ఎవరు చెప్పారు? విశాలేనా? తనే బాక్స్ ఇస్తుంటే చెప్పాడు హ్యాపీనెస్లో. తననేమనకు. నువ్వు చెప్పావు కదా, అనన్లే. ఐ లవ్ యూ. దాని గురించి నాకు టెన్షన్ ఉండేది, ఎక్కువ కాదు కొంచెం. మీ మీద నమ్మకం ఉంది, కానీ ఒక్కోసారి సిచ్యువేషన్స్ కంట్రోల్లో ఉండవు కదా. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు, దాన్ని నీ దగ్గరికి రాకుండా చేశావు. అంత మనీ లాస్ అవుతున్నా దాని కంపెనీ కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసి దానికి ఏ అవకాశం ఇవ్వకుండా దాన్ని కంప్లీట్గా కట్ చేసావంటే మామూలు విషయం కాదు. ఐ లవ్ యూ. కళ్ళలు అంతులేని ప్రేమతో హార్ట్ఫుల్గా చెప్పింది మహి. లవ్ యూ మోర్ అని అంటూ ఆ మెడలో చేతులు వేసి, నీ ప్రేమకి నా హార్ట్ కంట్రోల్ తప్పేలా ఉంది, మూడ్ మొత్తం వర్క్ నుండి నీ మీదకి షిఫ్ట్ అయిపోతుంది అని అంటూ రుద్ర మహి పేదాలపై ముద్దు పెట్టబోయేసరికి అతని నోటికి చెయ్యి అడ్డుగా పెట్టింది మహి. రుద్ర, ఇది ఆఫీస్. రుద్ర తన నోటిపై నుండి ఆమె చేయి తీసి, హో రియలీ, నేను హోమ్ అనుకున్నానే అన్నాడు అల్లరిగా నవ్వుతూ. మహి బ్లెష్ అవుతూ, పో రుద్ర
అంటూ అతని భుజంపై ఒకటిచ్చి లంచ్ అయ్యే ముందు అంది. చేసిన తర్వాత ఓరగా చూస్తూ అంటుంటే తర్వాత ఏముంది వర్క్ చేసుకో అని అంటూ అతని పైనుండి లేవబోతుంటే ఆ ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు రుద్ర. రుద్ర వదిలే, నీకు అల్లరి ఎక్కువ అవుతుంది. ప్రేమ ఎక్కువైతే అల్లరి ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది మరి. రుద్ర ఇంటెన్స్ లుక్స్కి తాళలేక సిగ్గుపడుతూ మొహం పక్కకి తిప్పుకుంది మహి. తన మెడవంపులో చిరుముద్దిచ్చి తన నడుం చుట్టూ ఉన్న చేతులను వదిలేశాడు రుద్ర. మహి టక్కున లేచి నిలబడింది. తనలోని సిగ్గు కంగారికి చిన్నగా నవ్వుకున్నాడు రుద్ర. ఇద్దరికీ ప్లేట్లో వడ్డించింది. సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేసేశారు. థ్యాంక్స్ ఫర్ ద స్వీట్ లంచ్ రుద్ర అంటుంటే ముసిముసిగా నవ్వుతూ ఎంటీ బాక్స్ ప్యాక్ చేసి బ్యాగ్లో పెట్టేసిన మహి. బాయ్, హాయిగా వర్క్ చేసుకో. వర్క్లో పడి నన్ను మర్చిపోకు, త్వరగా రా అంది. ఇప్పుడు వచ్చేనా రుద్ర అనేసరికి మహి బుగ్గలు సిగ్గుతో ఇరిపెక్కాయి. ఇప్పుడు కాదు, ఈవినింగ్ అని చెప్పి ముందుకు అడుగు వేసిన మహి రివ్వున వెనక్కి తిరిగి రుద్ర పెదవులపై చటుకున ముద్దిచ్చి నవ్వుతూ బయటికి పరిగెత్తింది. క్యూట్ ఫీల్. రుద్ర నవ్వుకుని ప్రశాంతమైన మైండ్తో వర్క్లో నిమగ్నమయ్యాడు. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. అనిరుద్ వేద సపర్యలను సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తూ దియా ముద్దు మాటలు వింటూ తనతో ఆడుకుంటూ అందరితో సరదాగా మాట్లాడుతూ హాయిగా టైం స్పెండ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నాడు. కొడుకు తన ఫ్యామిలీతో కలిసి ఉండడం చూసి భవానీ మురిసిపోతుంది. మరోవైపు రాంప్రతాప్ రిషి వాళ్ళు నర్మద వల్ల తగిలిన బిగ్గెస్ట్ షాక్ నుండి మెల్లిగా బయటపడుతున్నారు. రక్ష సమీర్ల పెళ్లికి 10 రోజుల్లో ముహూర్తం నిశ్చయించారు. సమీర్ కూడా ఎక్కువగా ఇంటికి వస్తూ రాంప్రతాప్ రిషి ప్రీతిలతో తన బాండింగ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. 10 రోజుల తర్వాత రక్ష సమీర్ల ఫ్యామిలీస్, రుద్ర ఫ్యామిలీ, మరికొంతమంది దగ్గరి సన్నిహితుల సమక్షంలో భగవంతుడి సన్నిధైన గుడిలో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాంప్రదాయబద్ధంగా రక్ష సమీర్లు పెళ్లి బంధంతో ఒకటై తమ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈ 4 జంటల మధ్య ఎలాంటి స్పెషల్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.